అయిన వారికి కంచాల్లో, కాని వారికి విస్తరాకుల్లో పెట్టడం ఏబిఎన్ ఆర్కేకి అలవాటు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ప్రథముడు. రాజగురువు రామోజీకి మించి చంద్రబాబును ఆర్కే ప్రేమిస్తారు. చంద్రబాబు కోసం, ఆయన పార్టీ ప్రయోజనాల కోసం ఎంతవరకైనా తెగించేందుకు ఆర్కే సిద్ధంగా ఉంటారు. ఏపీలో మరోసారి చంద్రబాబు సీఎం పీఠంపై కూర్చోవాలని బలంగా ఆకాంక్షిస్తున్నారు. దానికోసం ఆయన తన రాతల ద్వారా ప్రజాభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రేమ, శత్రుత్వం, ప్రాధాన్యతలను ఎప్పటికప్పుడు మార్చుకుంటారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రజ్యోతి రాతలతో ఎక్కువగా నష్టపోయింది మాత్రం భారతీయ జనతా పార్టీ. చంద్రబాబుకు మేలు చేసే క్రమంలో బీజేపీని రాధాకృష్ణ బదనాం చేశారు. భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. కీలక చర్చలు జరిపారు. అయితే చంద్రబాబు తనంతట తానుగా వెళ్లారా, బీజేపీ అగ్రనేతలు కోరితే వెళ్లారా అన్నది తెలియడం లేదు. రాధాకృష్ణ మాత్రం బీజేపీ అగ్రనేతల పిలుపుతోనే చంద్రబాబు వెళ్లినట్లు తన రాతలతో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ, అమిత్ షా పొత్తుల కోసం చంద్రబాబు వెంటపడుతున్నారని కూడా ఆర్కే చెప్పుకొస్తున్నారు. బీజేపీతో పొత్తు వద్దని టీడీపీ మెజారిటీ వర్గాలు భావిస్తున్నాయని ఒకసారి, బీజేపీ నేతలే పొత్తు కోసం తాపత్రయపడుతున్నారని మరోసారి ఇలా పొంతన లేకుండా కథనాలు రాసుకొస్తున్నారు. చంద్రబాబు ప్రేమించిన వారిని ప్రేమిస్తారు, ద్వేషించిన వారిని ద్వేషిస్తారు. రాధాకృష్ణ తీరు అలానే కొనసాగుతోంది. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు బీజేపీని విభేదించారు. ఎన్డీఏ నుంచి బయటకొచ్చారు. ఆ సమయంలో చంద్రబాబును జాతీయ నాయకుడిగా చూపించడంలో ఆర్కే చేసిన అతి ఇంత అంతా కాదు. ఎన్నికల అనంతరం టీడీపీ ఓడిపోయేసరికి తన సూచనలు చంద్రబాబు పట్టించుకోలేదని, నాడు బీజేపీని వదులుకుని పెద్ద తప్పు చేశారని చెప్పుకొచ్చారు. మొన్నటికి మొన్న తెలంగాణ ఎన్నికల్లో సైతం తాము ఒంటరి పోరు చేస్తామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. కానీ ఎన్నికల చివరి వరకు తెలుగుదేశం పార్టీ కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని, ఆ పార్టీ మద్దతు కోరుతోందని ప్రచారం చేశారు. దీంతో బీజేపీని పలచన చేసే ప్రయత్నం చేశారు. ఆర్కే చేసిన ఈ తరహా ప్రచారం కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడింది, బీజేపీకి తీవ్రంగా నష్టపరిచింది. ఇప్పుడు తాజాగా బీజేపీ కేసీఆర్తో చర్చలు జరుపుతోందని, ఎన్డీఏలో బీఆర్ఎస్ చేరుతుందని కొత్త ప్రచారానికి తెరతీశారు. ఇది సహజంగానే కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది. తెలంగాణలో బీజేపీ బలపడకూడదు. అదే జరిగితే ఏపీలో దాని ప్రభావం ఉంటుంది. అది చంద్రబాబుకు నష్టం. అందుకే ఆర్కే ఈ తరహా ప్రచారానికి దిగినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే బీజేపీకి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఒక గుదిబండగా మారిపోయారు.